పెట్టాం. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుని ఇవాళ రోజున వాళ్ళు సంపాదించుకుంటే తప్పించి బతకలేని కర్మ పట్టించాం. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు నా మొట్టమొదటి మేము గుడివాడలో ఉన్నటువంటి సందర్భంలో 350 రూపాయలు జీతం మా నాన్నకి. నా డిగ్రీ టైంకి ఆయనకి 1200 రూపాయలు. అంటే నా 4th క్లాస్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ? అన్ని సంవత్సరాల పాటు మేము ఆ డబ్బులతో బతకగలిగాం 50-100 జీతంతో. ఎందుకని? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు జీవితాలు కాబట్టి. అదే ఇవైతే ఎట్లుండేది వాళ్ళ పరిస్థితి? అయితే ఏం చేయాల్సి ఉండేది? జీవితం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ తలుచుకుంటే వణుకు వస్తుంది. ఇవాళ మనం 1,00,000 రూపాయలు పెట్టా మామూలు లైఫ్ కూడా లీడ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నామే. అంతే కదా. ఇవాళ విద్యా వైద్యం అనేటటువంటిది పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళు అంటే కేవలం నామమాత్రంగా మిగిలినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నామమాత్రంగా మిగులుతున్నాయి. అద్భుతమైన సర్వీసెస్ ఉన్న వాటి మీద దురభిప్రాయం కలిగించేసాం. వాటిట్లో మెరుగైనటువంటి విధంగా సర్వీస్ డెవలప్ చేయలేకపోతున్నాం. కానీ నరేంద్ర మోడీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం. రైల్వేలు ఇదివరకు ఎంత దరిద్రంగా ఉండే, వెళ్తే టాయిలెట్లు అంతా మన కాళ్ళ కింద నుంచి టాయిలెట్ పోతూ ఉంటుంది, కంపు కొట్టేయి, కూర్చోవడానికి ఉండేది కాదు. కానీ మోడీ వచ్చాక ఏం చేశాడు? ఎప్పటికప్పుడు శానిటేషన్ క్లియరెన్స్, అట్లాగే రైలు విధానం మార్చుకొచ్చాడా? కోట్ల మందితో ముడిపడి ఉన్న అంశం. అట్లాగే ఎందుకని ఆయన ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి పెట్టింది? ఇప్పుడు నీకు చేత కాకపోతే ఆయుష్మాన్ భారత్ వదిలిపెట్టు.